దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయంలో ఒక్క నిమిషం. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక్క వచనాన్ని మనం కలిసి ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభు. మమ్మను ప్రేమించి దీవించి మా ప్రభు ఈరోజు నీ సన్నిధిలో నీ వాక్యం కొరకు ఆశ కలిగి నీ తట్టు చూసే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు దేవా. మరి నీ వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. మీరు మాట్లాడుతూ ఉంటే మేము బ్రతుకుతున్నాం, మీరు మాట్లాడుతూ ఉంటే మేము సరిదిద్దబడుతున్నాం. నీ మాటలు మా హృదయాన్ని దేవాతరణైన మా ప్రభు ప్రక్షాళన చేస్తున్నాయని మేము నమ్ముతున్నాం. మా ప్రభు సహాయం చేయండి, కనికరించండి, తోడుగా ఉండి నడిపించమని మీ నమ్మకమైన చేతులకు మరొకసారి ఎన్నికలేని మమ్మల్ని అప్పగించుకుంటూ మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా మలచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మరొకసారి మూల వాక్యాన్ని మళ్ళీ మనం చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా ఒకసారి అందరూ కలిసి చదవండి. ఇక్కడ చదవబడినటువంటి ఈ మాటలో ఉన్న భావాన్ని మనం చూస్తే ఇస్సాకు యొక్క జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన ముందుంచాడు. ఈ మాట చాలాసార్లు మనం చదివే ఉంటాం. మాట మనకు కొత్తది కాదు, కానీ అసలు ఇస్సాకు యొక్క జీవితంలో ఒకటి ఫలించడం, రెండవది గొప్పవాడవడం. ఈ రెండు అంశాలు ఎలా జరిగాయి? ఇస్సాకు ఒకటి 100 ఫలించాడు, అంటే లైఫ్లో ఫెయిల్యూర్స్ లేకుండా తన యొక్క బ్రతుకులో 100 ఫలించాడు. రెండవది, అతడు గొప్పవాడయ్యాడు. ఒక మనిషికి, దేవునిని నమ్మిన ఒక వ్యక్తికి ఇది సహజంగా సాధ్యమేనా? 100 ఫలించడం అనేటువంటి ఆ యొక్క స్థితి స్వతంత్రించుకోవడం సాధారణమైన దేవుని నమ్మిన ఒక విశ్వాసకి సాధ్యమేనా? అందుకే ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇస్సాకు 100 ఫలము పొందెను అంటే ఆల్రెడీ తను ఏదైతే దక్కించుకున్నాడో దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా సాధ్యం అవుతుంది ఇది? ఏ విధంగా ఇది ఒక వ్యక్తి యొక్క బ్రతుకులో నెరవేర్పుకు వస్తుంది? ఎట్లా అర్థం చేసుకోవాలి? లేదా ఒక వ్యక్తి తప్పకుండా ఫలించాలి అని అంటే మరి అతని యొక్క బ్రతుకులో ఏం జరగాలి? అతని యొక్క బ్రతుకులో ఏం జరగాలి? మరి జీవితాలంటే జనరల్గా కష్టం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, ఒడిదుడుకులు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. మరి చాలాసార్లు గెలవడం, అనేక సార్లు ఓడిపోవడం,
ఇలాంటి పరిస్థితులన్నీ కూడా బ్రతుకులో ఉంటాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి మన యొక్క జీవితంలో నిజంగా ఫలించడం, గొప్పవారవ్వడం సాధ్యం అవుతుందా? ఒకవేళ సాధ్యమైతే ఎలాంటి పరిస్థితుల్లో ఇది సాధ్యం అవుతుంది అంటే ఇక్కడ మీకు ఒక చక్కని మాట మీ గమనానికి తెస్తాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములను అన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచూ ఉన్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతా స్తుతియు, సంగీత గానమును దానిలో వినబడతాయి. అంటే ఒక జీవితం ఒకవేళ ఏదైనా ఎదురు దెబ్బలు తగిలి, ఇబ్బందులు కలిగి, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా కూడా దెబ్బతిన్న పరిస్థితులు ఉంటాయి చూసారు. ఇలా దెబ్బతిన్న జీవితాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. ఏం జరుగుతుందో జీవితంలో అర్థం కాని పరిస్థితులు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మన మీద మనకే శ్రద్ధ ఉండదు, మన జీవితం మనకే నచ్చదు. దీన్ని ఏమంటారంటే ఒక మాటలో పాడైన స్థితి. నా ఆలోచన కరెక్ట్ కాదు, నేను వేసే అడుగు కరెక్ట్ కాదు, నేను తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదు, నాకు అన్నీ తెలుస్తున్నాయి కానీ నేను దాన్ని అధిగమించలేకపోతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఇక మరి ఇలాంటి జీవితం ఫలించాలి అంటే, నిజంగా ఫలము పొందాలి అంటే ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని చేత ఆదరించబడ్డప్పుడు జరుగుతుంది. గమనించండి, కొద్దిమంది వ్యక్తుల విషయం అనుకుంటాం, మరి నేనేమో ఆత్మీయంగా ఉన్నాను, మరి వీళ్ళేమో ఆత్మీయ జీవితంలో ఎంతో వెనకబడిపోయారు, వీళ్ళు కూడా మారడం సాధ్యమేనా, అసలు కుదురుతుందా, జరుగుతుందా? ఈ ప్రశ్నలకు దేవుడిస్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే జరుగుతుంది. ఎప్పుడు అనంటే దేవుని చేత ఆదరించబడ్డప్పుడు. పాడైన స్థలము బాగు చేయబడుతుంది. ఎట్లా అంటే ఇక్కడ వాడిన మాట ఏంటంటే అరణ్యాన్ని. అరణ్యం అంటే దాని అర్థం ఏంటంటే భయంకరమైన స్థలం. కొన్నిసార్లు కొంతమంది జీవితాలు ఎట్లా ఉంటాయంటే అండి, ఐఎమ్ వెరీ సారీ టు సే, నిజంగా మన జీవితం, మన కుటుంబం, మన పరిస్థితులు మనకు నచ్చవు, ఎమడలేం. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు పరిస్థితులు మనం కొంచెం బయటికి వెళ్ళి కాస్త పరిసిపోయినట్టుంటుంది అనేటువంటి భావనతో ఏం చేస్తామంటే మనం ఆ యొక్క కుటుంబంలో నుంచి బయటికి వెళ్ళాలని, ఆ పరిస్థితుల నుంచి బయటికి వెళ్ళాలని, చేస్తున్న పనిలో నుంచి బయటికి వెళ్ళాలని ఒక ఆలోచనతో మనం ఒత్తిడి చేయబడతా ఉంటాం. అరణ్యం అంటే అస్తవ్యస్తంగా ఉంటుంది, అరణ్యం అంటే భయంకరంగా ఉంటుంది, అరణ్యం అంటే అస్తవ్యస్తంగా ఉంటుంది, అరణ్యం అంటే పిలిస్తే పలికే దిక్కుండరు, అరణ్యం అంటే అది ఒంటరి జీవితం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, యెహోవా సియోనును ఆదరించి ఉన్నాడు. నిజంగా మరి ఆయన ఆదరించడం అనేటువంటి ఆ ప్రక్రియ ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, పాడైన స్థలములను, సియోను అంటే దేవుని మందిరం ఉన్న స్థలం. జాగ్రత్తగా వినండి మాటని. ఎందుకు దేవుడు పాడైంది అని తెలిసిన సియోనును ప్రేమిస్తున్నాడు అంటే, సియోనులో మందిరం ఉంది, యెరూషలేములో మందిరం ఉంది, దేవుని యొక్క మందిరం. అందుకే మన జీవితాల్లో తప్పులు కొన్నిసార్లు మనం చేస్తూ ఉన్నా సరే ఎందుకు క్షమించబడుతున్నాం తెలుసా, ఎందుకు మన్నించబడుతున్నాం తెలుసా, ఎందుకు మళ్ళీ క్రొత్త అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడో తెలుసా? ఎందుకు అంటే ఈ మనసును దేవుని కోసం ప్రతిష్ఠించామే, ఆ ఒక్క కారణం చేత కనికరం కలిగిన దేవుడు నా పిల్లలేగా, నా బిడ్డలేగా అని ఆయన జాలి తలిచి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే నీ ముందున్నటువంటి అడ్డంకులను తొలగించి మళ్ళీ ఒక దారిని ఏర్పరుస్తూ ఉన్నాడు. నీ ముందున్న అడ్డంకులను తొలగించి మరొక దారిని ఏర్పరుస్తూ ఉన్నాడు. నేను మాట చెప్పనా,
దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే కొన్నిసార్లు మన జీవితాలు పాడైనవిగా ఉన్నాయి, అరణ్యము వంటి జీవితాలుగా ఉన్నాయి. దేవుడట సియోను అంటే నీ జీవితంలో దేవుని యొక్క మందిరంగా నీ మనసును మలచిన ఆ ఒక్క కారణం చేత అరణ్యం లాంటి జీవితాన్ని కూడా ఆయన ఏదేను తోటలా చేస్తాడట. అరణ్యంగా అస్తవ్యస్తంగా ఉన్న జీవితాన్ని ఇక నా జీవితాన్ని ఎవరూ బాగు చేయలేరు, ఆఖరికి నేను కూడా బాగు చేసుకోలేను అనుకున్న పరిస్థితి నుంచి కేవలం దేవునిని గుండెల్లో కలిగి ఉన్న ఆ ఒక్క కారణం చేత దేవుడున్న స్థలాన్ని మందిరం అంటారు. ఆ దేవుడున్నది ఒకవేళ నీ మనసులో అయితే నీ మనసే ఒక మందిరం. ఆ మందిరం నీలో ఉంటే, అంటే దేవుడు నీలో నివాసం ఉంటే ఖచ్చితంగా అరణ్యం లాంటి పరిస్థితుల్ని ఏదేనో వనంలా చేస్తాడు. ఇంకొక మాట ఏమంటాడంటే, ఇక్కడ ఎడారి వంటి పరిస్థితులు యెహోవా తోట వలె చేస్తాడు. ఎడారి అంటే దాని అర్థం ఏంటంటే నిష్ప్రయోజనమైన జీవితం, నిష్ప్రయోజనమైన జీవితం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ నిష్ప్రయోజనమైన జీవితాన్ని కూడా దేవుడు ప్రయోజనకరంగా మార్చి ఎట్లా చేస్తాడు అంటే, అరణ్యము ఎడారి అనేవి నిష్ప్రయోజనమైనవి. అయితే మీరు గమనించండి, ఎక్కడ కూడా ఎడారిలో పచ్చదనం కనిపించదు. కొంతమంది జీవితాల్లో నుండి ఏ పరిస్థితిని బట్టి సంతోషపడడానికి ఉండదు, ఏ పరిస్థితులు కాస్త నెమ్మదినిచ్చేవిగా ఉండవు, ఏ వ్యక్తిని బట్టి ధైర్యం తెచ్చుకునే పరిస్థితులు కనిపించవు. కృంగుదల, అవమానం, వేదన, బాధ, భయం ఇవి వెంటాడుతూ ఉంటాయి. పచ్చదనమే ఉండదు, సేద తీరడానికి వీలుండదు. పైనుండి సెగ, క్రింద నుండి రిఫ్లెక్షన్ సెగ. ఎట్లా ఉంటున్నామో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే ఇలాంటి ఒక జీవితంలో నూరంతులు ఫలం పొందడం అనేది సాధ్యమా? ఇస్సాకు మనలాగే భూమి మీద బ్రతికాడుగా. మీరు గమనించాలి, ఇస్సాకు దేవదూత కాదు, ఇస్సాకు ఆకాశం నుంచి దిగి వచ్చిన వాడు కాదు, ఇస్సాకు ప్రత్యేకమైనటువంటి ఏదో పవర్స్ ఉన్నటువంటి వ్యక్తి కాదు, కేవలం నీలాంటి నాలాంటి మనలాంటి వ్యక్తే. అయితే మనలాంటి ఆ యొక్క ఇస్సాకు నూరంతలు ఫలము పొందెను, అతడు ఆశీర్వదించబడ్డాడు, అభివృద్ధి చెందాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎట్లా సాధ్యం అవుతుంది? అందుకే దేవుని చేత ఆదరించబడితే నా జీవితం బాగుంటుంది అనేటువంటి ఆ గ్రహింపు ఎవరి బ్రతుకులో అయితే ఉంటుందో వారి జీవితాలు సంతృప్తికరంగా సస్యశ్యామలంగా వారి బ్రతుకులు ఉంటాయి. గమనించాలి ఈ మాటని. ఎప్పుడైతే నా దేవునిపైన నేను నమ్మిక కలిగి, నా దేవుని మీద విశ్వాసం ఉంచి, నా దేవుడు మాత్రమే నన్ను మార్చగలడని నమ్మి నా బ్రతుకుని ఎప్పుడైతే నేను అప్పగిస్తానో, అప్పగించిన తర్వాత మన జీవితాల్లో ఏముండాలో తెలుసా అండి? ఖచ్చితంగా ఒక నిరీక్షణ ఉండాలి. అందుకే ఇక్కడ వాడినటువంటి అమూల్యమైన మాట ఏంటంటే, ఎడారిని యెహోవా తోటలా చేయడం మాత్రమే కాకుండా అక్కడ ఆనందాన్ని, సంతోషాన్ని, కృతజ్ఞతాస్తుతిని నీ బ్రతుకులో ఉండేలా చేస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని చేత ఆదరించబడడానికి ఆతృత కలిగి ఉండాలి. ఈ సమస్య ఎప్పుడు తొలగిపోద్ది, ఈ బాధ ఎప్పుడు తొలగిపోద్ది, ఈ కష్టం ఎప్పుడు తీరుతుంది, ఆ వ్యక్తి ఎప్పుడు మార్పు చెందుతారు, ఈ పరిస్థితుల నుంచి నేను ఎప్పుడు బయటపడతాను, ఎప్పుడు ధైర్యాన్ని కలుగుంటాను, నెమ్మదిని కలుగుంటాను, దానికోసం వెతకడం కాదు. నువ్వు వెతుకుతూ ఉంటే నువ్వు కృంగిపోతావు. చేయాల్సింది ఏంటి అంటే, నీకున్న కొద్ది సమయంలో నేను దేవుని చేత ఆదరించబడితే నా అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఎడారి వంటి జీవితం ఏదైనా తోటలా. అందుకని మళ్ళీ ఈ మాట మీ గమనానికి తెస్తా ఉన్నాను. నీ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు నిలపాలి అంటే ఖచ్చితంగా ఆయన చేత ఆదరించబడిన, ఒకవేళ పాడైన పరిస్థితులు బ్రతుకులో ఉండొచ్చు, పాడైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన చేత ఆదరించబడితే నా జీవితం మారుతుంది. నమ్మిచుడు, అరణ్యంలో ఒకవేళ బ్రతుకుంటే అక్కడ యెహోవా ఆయన చేసే మేలేంటి అంటే, నీ బ్రతుకులో ఖచ్చితంగా అరణ్యం వంటి జీవితాన్ని ఏదేను తోటలా చేస్తాడు, ఎడారి వంటి బ్రతుకును
ఆయన యెహోవా తోటలా చేస్తాడు. ఇప్పటిదాకా దుఃఖపడ్డావు, ఏడ్చావు, కుమిలిపోయావు, బయట నీ వారికి నీ ముఖం చూపించడానికి సిగ్గుపడుతూ బ్రతికావు, నీ వారికే. అయితే నీ బ్రతుకులో కృతజ్ఞతని, సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన నీ బ్రతుకులో ఉంచుతానని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. ప్రశ్న ఏంటి అంటే, యోసేపు దీవించబడ్డాడు, ఇస్సాకు దీవించబడ్డాడు, అబ్రహాము దీవించబడ్డాడు, దావీదు దీవించబడ్డాడు, యెహోషువ దీవించబడ్డాడు. ఇంతమంది దీవించబడినటువంటి వారు మనకు కనబడతా ఉన్నారు. కారణం ఏంటి? మరి నా బ్రతుకులో నేను కూడా దీవించబడాలి, దేవుని చేత ఆదరించబడాలి, అప్పుడు నా పరిస్థితులు సెటరేట్ అవుతాయి అని నాకు ఎప్పుడు నమ్మకం కలుగుతుంది అంటే, నేను ముందు ఈ సూత్రం నమ్మాలి, ఆయన మాత్రమే నా బ్రతుకును సరిచేయగలడని. అయితే ఆయన మన బ్రతుకుల్లో ఎప్పుడు తన కార్యాన్ని ప్రారంభిస్తాడు అంటే, దానికి 7 ప్రాముఖ్యమైన మెట్లున్నాయి. 7 ప్రాముఖ్యమైన మెట్లున్నాయి. నిజంగా ఫలభరితమైన జీవితాన్ని గనుక నువ్వు కోరుకుంటే, దేవుడు నిన్ను ఆదరించాలి, పాడైన పరిస్థితులు బాగు చేయాలి అని కోరుకుంటే, నెంబర్ 1 ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. అంటే దీని యొక్క అర్థం ఏంటో తెలుసా అండి? దేవుడు ఒక ప్రమాణం చేస్తున్నాడు, నీ జీవితాన్ని సరిచేయాలి, అంతే కదా, ఖచ్చితంగా సరిచేస్తాను. అయితే మొదటి మాట ఏంటి, మొదటి మెట్టు ఏంటి అంటే, నువ్వు ఈ లోకంలో ఉంటున్నావుగా, ఈ లోకంలో ఉన్నప్పుడు ఇంకా మార్పు చెందని రక్త సంబంధులు కుటుంబ సభ్యులు ఉంటారు, మార్పు చెందని రక్త సంబంధులు ఉంటారు, మార్పు చెందనటువంటి స్నేహితులు ఉంటారు, మార్పు చెందని మన శ్రేయస్సును కోరేవారు కూడా ఉంటారు, మార్పు చెందని ఇరుగు పొరుగు వారు ఉంటారు, సమాజం ఉంటుంది. వారి మధ్యలో నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు చదివేటప్పుడు అందరితో కలిసే వెళ్ళాలి, నువ్వు ఉద్యోగం చేస్తే అందరితో కలిసే నువ్వు చేయాలి, నువ్వు ఏదైనా తెచ్చుకోవడానికి బయటకు వెళ్తే అందరితో కలిసే వెళ్ళాలి, కలిసే రావాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో మంచి చెడులు మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అందరితో కలిసే మనం అడుగులు వేయాలి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు అందరినీ ప్రేమించు, ఖచ్చితంగా ప్రేమించాలి. వాళ్ళు రక్షించబడలేదని వాళ్ళు తృణీకరిస్తావేమో, అలా చేయకూడదు, తప్పది. నువ్వు అందరినీ ప్రేమించు, అందరినీ గౌరవించు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో వారి యొక్క పోకడకు నువ్వు ఏకీభవించడానికి వీల్లేదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నీ జీవితంలో ఆశీర్వాదం కలగాలి అనంటే ఎప్పుడు కలుగుతుందంటే, నువ్వు ఈ దేశంలో ఉన్నావు కదూ, ఉన్నప్పుడు నువ్వు పరవాసిగా ఉండు. అంటే దాని అర్థం, ఇక్కడ నేను ఒక తాత్కాలికంగా ఉంటా ఉన్నాను కానీ అసలు నేను ఉండబోయేది అక్కడ. మరి ఇక్కడ ఉన్నానుగా, ఇక్కడుంటే ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, అవసరం ఉంటుంది, మరి స్నేహం ఉంటుంది, బంధుత్వం ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, అందరితో మంచిగా ఉండు, అందరితో స్నేహంగా ఉండు, ఎవరికైనా అవసరం వస్తే నీ చేతనైతే సహాయం చేయి, నువ్వు తినటం మానేసి పక్కవారికి పెట్టు, ఏం తప్పలేదు. కానీ వారి యొక్క దేవునికి దూరమయ్యే పోకడ ఏదైతే ఉందో అది నీ బ్రతుకును ప్రభావితం చేయకుండా చూసుకోవాలి. అందుకే ఇస్సాకు మరి ఫలించాడు, 100% ఫలించాడంటే, ఇది మనం ఎక్కడ చదువుతున్నాం? ఆదికాండము 26:12లో ఈ మాట చదివితే ఇస్సాకు 100% ఫలించాడు. ఎందుకు ఫలించాడు అంటే, అదే ఆదికాండం 26వ అధ్యాయంలో 3వ వచనంలో ముందుగా దేవుడు ఏం చెప్పాడంటే, ఈ లోకంలో నువ్వు ఎట్లా ఉండాలి? పరవాసివై ఉండు. అంటే దేవునికి అయిష్టమైన వాటితో నువ్వు చెట్టపట్టాలు వేసుకొని తిరగడానికి వీల్లేదు. ఎందుకు అంటే, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, విమోచించబడ్డావు, కొనబడ్డావు. కాబట్టి దానికి తగినట్లు ఇక నుంచి నువ్వు బ్రతకాలి, పరవాసివై ఉండు. దేవుడు అస్తవ్యస్తంగా ఉన్న నీ జీవితాన్ని సరిచేస్తాడు. రెండవది, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, కీర్తనల గ్రంథము 126వ కీర్తన 5-6 వచనాలు ఒకసారి చదవండి.
కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానములతో పంట కోస్తారు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ వెళ్ళి విత్తేవాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వస్తాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఒక వ్యక్తి జీవితంలో ఫలించే స్థితి ఎలా వస్తుందంటే, ఈ లోకంలో ఖచ్చితంగా నువ్వు పరవాసివై ఉండాలి. ఇది మొదటి అనుభవం. రెండవది ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన జీవితం ఉండాలి. కన్నీటి ప్రార్థన జీవితం ఉండాలి. అందుకే కన్నీటితో విత్తేవాడు సంతోష గానములతో పంటను కోస్తాడు. ఇది వాక్యం సెలవిస్తున్న సత్యం. అందుకే కన్నీటి ప్రార్థన అనుభవాన్ని నీ జీవితంలో అదొక వరంగా భావించు, దాన్ని తేలిగ్గా చూడొద్దు. కన్నీటి ప్రార్థన అనుభవం. నేను వేదంతో ఒక మాట చెప్తానండి. కొద్దిమంది ప్రార్థన చేస్తారు, సరే కన్నీరు వచ్చిందా లేదని తర్వాత సంగతి, నటించొద్దు కన్నీరు వస్తున్నట్టు. కొంతమంది, నేను బాధతో చెప్తున్నాను ఈ మాటని, ఓ ప్రభు అంటారు, మళ్ళీ ఫోన్ మోగితే టక్మని చూసి మాట్లాడేస్తారు. మామూలుగానే ఉంటారు. అప్పుడు వాళ్ళ వాయిస్ కూడా మామూలుగానే ఉంటుంది, వాళ్ళ మాటలు మామూలుగానే ఉంటాయి. నీ ఏకాగ్రత నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడం అనే మాట మీద, అంశం మీద నువ్వు పెడితే నీకు కన్నీరు వస్తుందో లేదో అన్న విషయం ప్రక్కన పెట్టి నీ హృదయం విలపిస్తుంది దేవుని దగ్గర. అయ్యా, నీకు ఇచ్చిన మాట ప్రకారంగా నేను బ్రతకలేకపోతున్నాను, నా సత్తువ చాలడం లేదు, నా మోకాళ్ళ అనుభవంలో నేను బలహీనంగా ఉన్నాను, నీ సన్నిధిలో చేతులెత్తడం నా యొక్క బ్రతుకులో అది ఇంకా సార్థకం చేసుకోలేకపోయాను. ఈ ఫెయిలియర్ను బట్టి దేవుని యొక్క సన్నిధిలో మొర్ర పెట్టడం, వేదనతో నిండిన మనసుతో దేవుని దగ్గర ప్రార్థించడం. ఒక వ్యక్తి ఫలించకపోవడం అనేది ఈ కన్నీటి ప్రార్థన లేదా భారభరితమైనటువంటి వేదనతో నిండిన మనసుతో చేసే ప్రార్థన. ఒక వ్యక్తి ఫలించాలి అంటే మొదటి అనుభవం ఏముండాలి? పరవాసిగా ఉండాలి. రెండవ అనుభవం ఏం కావాలి? కన్నీటి ప్రార్థన కావాలి. మూడవ అనుభవాన్ని గురించి ఈ విధంగా మాట్లాడతాడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధిని కలుగు చేసే వరకు ఆయనను విశ్రమింపనివ్వద్దు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అంటే మూడవ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఎడతెగని ప్రార్థనకు సూచనగా ఉంది. విసుకక నిత్యము చేసే ప్రార్థనకు సూచనగా ఉంది. పెనుగులాడి ప్రార్థించడానికి ఇది సూచనగా ఉంది. నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, విజ్ఞాపన అనేది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడో మనకు తెలియదు. ఒక చిన్న విత్తనాన్ని వేసి దాని మీద చేతిని పెట్టి దానికోసం ప్రార్థించి, దేవా ఇది మహావృక్షం అయ్యేలా సహాయం చేయి, నా పిల్లల తరానికి ఈ చెట్టు ఫలాలు వారు తినేలా సహాయం చేయి అని నువ్వు ప్రార్థిస్తున్నావంటే రాత్రికి రాత్రి అది ఎదుగుతుందని కాదు, దానికి ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడని, సుదీర్ఘకాలం ఆ ఫలాలు నా బిడ్డలు అనుభవిస్తారని ఈ మనసుతో ప్రార్థిస్తా. అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఒకప్పుడు నీ భర్త కోసం ప్రార్థించావుగా, ఎందుకు మధ్యలో నిర్లక్ష్యం? ఒకప్పుడు నీ బిడ్డ కోసం ప్రార్థించావుగా, ఎందుకు మళ్ళీ నిర్లక్ష్యం? ఒకప్పుడు మార్పు చెందని నీ రక్త సంబంధి కోసం ప్రార్థించావుగా, ఎందుకు మధ్యలో అలసత్వం? కొన్నిసార్లు నీలో ఇంకా నువ్వు గెలవలేకపోతున్న అంశాల కోసం నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించావు కదా, మళ్ళీ ఎందుకు మధ్యలో ఆ యొక్క విసుగుదల? వాక్యం ఏం చెప్తా ఉందంటే, విజ్ఞాపన చేయడం మొదలుపెట్టావు, ప్రార్థించడానికి నడుం కట్టుకున్నావు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఆపొద్దు. ఎప్పటి వరకు అంటే దేవుడు కార్యం చేసేంత వరకు కూడా నువ్వు దాన్ని ఆపొద్దు. విజ్ఞాపన చేసే కర్తలారా, మీ విజ్ఞాపన ఆగిపోతే మీ కుటుంబానికి భద్రత ఎట్లా ఉంటుంది? అందరూ
టీవీలు చూసి అలసిపోయి అక్కడ నిద్రపోతారు. కొద్దిమంది ఫోన్తో మరి ఏగి 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 వేగి వేగి ఆ తర్వాత వాళ్ళు అక్కడే పడుకొని నిద్రపోతారు. ఎప్పుడు నిద్రపోతారో కూడా తెలియదు. మళ్ళీ మనం వాళ్ళ మీద జాలి పడాలి, వాళ్ళకి పక్క కూడా మనమే వేయాలి, వాళ్ళని లేపి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టాలి. ఇవన్నీ కూడా మళ్ళీ అదొక ఎక్స్ట్రా డ్యూటీ కూడా మనకే. ఐఎమ్ వెరీ సారీ టు సే. కానీ ఆ ఇంటికి ఇప్పటికీ భద్రత కావాలి అంటే కనీసం నువ్వు మోకరించకపోతే ఎట్లా? ప్రార్థించని సహకరించని వారి మీద నీ కష్టాన్ని పెట్టుకొని నువ్వు ఆలోచిస్తూ నువ్వు ప్రార్థనలో కృంగిపోతున్నావు. కానీ నువ్వు కనీసం ఆ ఇంటికి ప్రార్థన కంచె ఉండాలి అని నువ్వు నీ నిద్రను కొంత త్యాగం చేసి నువ్వు ప్రార్థించకపోతే ఎట్లా? ఎంతకాలమైంది తనివి తీర ప్రార్థన చేసి? ఎంతకాలమైంది దేవుని యొక్క సన్నిధిలో పెనుగులాడి ప్రార్థన చేసి? ఎంతకాలమైంది దేవుని యొక్క సన్నిధిలో పట్టుదలగా దేవుడు జవాబిచ్చేంత వరకు నేను పెనుగులాడి ప్రార్థిస్తానని దేవుని దగ్గర నడుం కట్టుకున్న ఆ యొక్క అనుభవం ఎంతకాలం అయింది? వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీ విజ్ఞాపన ఆపేయొద్దు, పరిస్థితులు పట్టు తప్పిపోతాయి. నీ విజ్ఞాపన ఆపేయొద్దు, ఒకవేళ మనకే ఆసక్తి చల్లారిపోతుందేమో. నీ విజ్ఞాపన ఆపివేయొద్దు, దేవునికి మనకు ఎడబాటు పెరుగుతుందేమో. నీ విజ్ఞాపన ఆపివేయొద్దు, దేవుడు సమకూర్చి జరిగించే టైంలో నీ ప్రార్థన లేకపోతే అది మరి ఆ ఫలాన్ని ఇవ్వకుండా వెళ్ళిపోతుందేమో. ఒక వ్యక్తి తన జీవితంలో ఫలించాలి అంటే, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఫలించడం అంటే ఆర్థికంగా స్థిరపడడం మాత్రమే కాదండి. జస్ట్ అదొక చిన్న భాగం అంతే. ఆస్తే కానివ్వండి, ఆరోగ్యమే కానివ్వండి, గౌరవ ప్రతిష్టలే కానివ్వండి, ఇవన్నీ కూడాను అవి ఓ చిన్న భాగం. వీటన్నిటిని మించింది ఆత్మీయ స్థిరత్వం. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, అయ్యా దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని నిజంగా యోసేపుల ఇందాక మనం ఒక లిస్ట్ చెప్పుకున్నాం. ఆ భక్తుల వలె మన జీవితాలు ఫలించాలి అంటే మనం ఏం చేయాలి అంటే, నెంబర్ 1, పరవాసిగా ఉండాలి. లోకంలోనే ఉన్నావు, లోకంలో కలిసిపోకు, లోకంతో రాజీ పడిపోకు. రెండవది, కన్నీటి ప్రార్థన అనుభవాన్ని ఎప్పుడు నువ్వు వదిలిపెట్టొద్దు. నీ గుండెల లోతుల్లో నుంచి ఎగసిపడేటువంటి దుఃఖాన్ని నువ్వు ఆపివేయొద్దు. నీ ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు జవాబిస్తాడు, ఇది వాస్తవం. మూడవది, విజ్ఞాపన చేయడంలో విసుగుదల చెందొద్దు. నీ ప్రార్థన ఎరికో గోడల్ని కూల్చినట్లు ఖచ్చితంగా అనేకమైన గోడల్ని కూల్చబోతా ఉంది. నీ ప్రార్థన ఆశ్చర్యకరమైన కార్యాల్ని జరిగించబోతా ఉంది. మొండి హృదయాలు మారబోతున్నాయి. గడ్డు సమస్యలు అవి మరి నీ జీవితంలో నుంచి తొలగబోతున్నాయి. నీ విజ్ఞాపన ఆపేయొద్దు. నాలుగవది ఇక్కడ ఏమని అంటాడంటే, ఇంకొక అమూల్యమైన మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తి ఫలించాలి అంటే మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. బాహ్ 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 బాహ్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, అయ్యా నేను పరవాసిగా ఉండమని దేవుడు చెప్పాడు, నేను సిద్ధంగా ఉన్నానల్లా. కన్నీటితో ప్రార్థన చేయమన్నాడు దేవుడు. కన్నీటి ప్రార్థన, భారంతో కూడిన ప్రార్థన చేయడానికి నేను సాధన చేస్తున్నాను, అలవరుచుకుంటున్నాను. మూడవది, నన్ను విజ్ఞాపన ఆపొద్దు, మొర్ర ఆపొద్దు, ప్రార్థన ఆపొద్దు. నీ కుటుంబానికి ఆ కంచె ఏర్పడే వరకు, దేవునితో నీ కుటుంబం సంబంధం కలిగి ఉండేంత వరకు, కఠినమైన మనసులు దేవుని తట్టు మళ్ళేంత వరకు నీ విజ్ఞాపన ఆపొద్దు. సరే అయ్యా, నేను విజ్ఞాపన చేసే విషయంలో కూడా నమ్మకంగా ఉంటాను. నాలుగవది ఏంటి అంటే, నువ్వు పరవాసిగా ఉన్నావుగా, రెండవది కన్నీరు విడుస్తున్నావుగా, మూడవది విజ్ఞాపన చేస్తున్నావుగా, ఇప్పుడు నాలుగవది ఏం చేయాలంటే,
ఇవన్నీ మూడు ముందువి చేసిన తర్వాత నాలుగవది అంటే అర్థం ఏంటి? ఎదురు చూడడం. ఎదురు చూడడం అంటే దాని అర్థం ఏంటంటే, నేను చేయాల్సింది నేను చేశాను. నా దేవుడు చేయబోయే కార్యం కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. ఈ నమ్మకంతో నేను దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుతూ కూర్చుంటాను. కనిపెట్టడం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టడం అనేది నీ యొక్క విశ్వాసాన్ని సూచిస్తుంది, నీ సహనాన్ని సూచిస్తుంది, నీ నమ్మకాన్ని సూచిస్తుంది, నీ నిరీక్షణను సూచిస్తుంది. అర్థమవుతుందండి? నాలుగవది ఏం చేయాలి అంటే, ఎదురు చూడాలి. అంతే. నేను అడిగాను ఇంకా జరగలేదే, నేను కోరాను దేవుడు ఇంకా వినలేదే, ఇంకా జవాబు రాలేదే. మీకు ఒక మాట చెప్పనా? శిల్పి ఒక రాయిని తీసుకొని బొమ్మను చేసేటప్పుడు ఏమండి, ఈ భుజాలు చెక్కేటప్పుడు గట్టి దెబ్బలు కొడతాడండి పెద్ద పెద్ద వస్తువులతోటి. ఉలి పెద్దదే, సుత్తి పెద్దదే, గట్టి గట్టి దెబ్బలు కొట్టి పెచ్చులు లేపేస్తూ ఉంటాడు, కాళ్ళు కానీ లేకపోతే భుజాలు కానీ ఇవి చెక్కేటప్పుడు. కానీ ఈ కనుగుడ్డు, కనురెప్పలు, ఇక్కడున్న ముఖంలో భాగాన్ని చేసేటప్పుడు ఏం చేస్తాడంటే, చిన్న చిన్న పరికరాలు తీసుకొని సున్నితంగా టైం తీసుకొని అక్కడ ఆయన చెక్కుతూ ఉంటాడు. అనుభవం అంతా, నైపుణ్యమంతా, ఆయన ఓర్పంతా, శ్రద్ధంతా పెట్టి ఆయన అక్కడ ఏం చేస్తాడంటే, సున్నితంగా ఆ యొక్క మరి బొమ్మను చెక్కేటువంటి ఆ ప్రయత్నాన్ని చేస్తాడు. నువ్వు తొందరపడినట్లు ఒకవేళ ఆయన తొందరపడ్డాడు అనుకోండి, జీవితాలు తారుమారైపోతాయి. అందుకే దేవుడు ఏది చేసినా దాంట్లో ఒక అర్థం ఉంది. ఎంతోమంది కన్నీటి ప్రార్థన వల్ల నేను ఈరోజు దేవునిలో కొట్టుకొని వచ్చాను. నువ్వు కన్నీరు కార్చొద్దు. ఒకవేళ వ్యతిరేకతలు ఉన్నాయి, వ్యతిరేకతలు ఉన్నప్పటికీ సరే, ఎవరి కోసం మనం ప్రార్థిస్తున్నామో వారి జీవితంలో నుంచే వ్యతిరేకతలు వస్తూ ఉంటే కొంతమంది ఏమనుకుంటారంటే, నీ మేలు కోసం ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వే నా మీద తిరగబడుతున్నావు, అనుభవించు అని అంటాం. తొందరపడి మాట్లాడకండి. కారణం ఏంటి అంటే, ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో మేలు కొరకు, శ్రేయస్సు కొరకు చేస్తున్న ప్రార్థనలో నీకు ఇంకో విషయం తెలుసా? వారు మారడం అనే ప్రక్రియ దేవుని ప్రణాళికలో జరుగుతూ ఉంది. ఈలోపు ఇంకొంత నువ్వు షేప్ చేయబడాల్సి ఉంది. ఆ ప్రక్రియ జరుగుతుంది, మర్చిపోవద్దు. ఇంకొంచెం ఓర్పు నాకు కావాలి, ఇంకొంచెం సహనం నాకు కావాలి, ఇంకొంచెం అర్థం చేసుకునే మనసు నాకు కావాలి, ఇంకాస్త ఎదురు చూసే మనసు నాకు కావాలి. దానికి ఆటోమేటిక్గా నీకు నాకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. గమనించాలి ఈ విషయాన్ని. అందుకే ఎదురు చూడడం, ఎదురు చూడడం. వీ హ్యావ్ టు వెయిట్ సమ్ మోర్ టైం. ఇంకొంతసేపు మనం ఎదురు చూడాలి, ఇంకొంతకాలం మనం ఎదురు చూడాలి. కానీ దేవునికి ఉన్న పేరేంటంటే, తగిన సమయమందు ఆయన తన కార్యాన్ని నెరవేర్చేవాడు, జరిగించేవాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా అండి? అమూల్యమైన మాట ఏంటో తెలుసా? 5వది, మొదటిది ఏమన్నాడు? పరవాసిగా ఉండమన్నాడు. సరే ప్రభువా, పరవాసిగానే ఉంటాను, లోకంలోనే ఉన్నా లోకంతో రాజీ పడకుండా బ్రతుకుతాను. 2వది, కన్నీరు విడిచి మరి ఆ అనుభవంలో భారం కలిగినటువంటి ఆ మనసుతో ప్రార్థించే మనసు కలిగి ఉండు. 3వది, విజ్ఞాపన ప్రార్థన. 4వది, ఎదురు చూడ్డం. ఎదురు చూడ్డం. దేవుడు ప్రమాణం చేశాడు, ఖచ్చితంగా ఒక దినాన దాన్ని నెరవేర్చి తీరుతాడంతే. 5వది ఏంటి అంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ ఏముంటాడో తెలుసండి? 5వ అనుభవం. ఇందాక 4వ అనుభవంలో ఏం చూసాం మనం? ఎదురు చూడడం, కనిపెట్టుకొని ఉండడం కదా.
ఇప్పుడు ఐదవది మనం ఏం చేస్తామంటే మనం దేవునిని ఆశ్రయించడం, పరిపూర్ణంగా ఆశ్రయించడం. రెండవది ఇక్కడ ఇంకొక మాట ఏమంటాడంటే, ఆశ్రయించడం అంటే నా వ్యాజ్యమును దేవునికి అప్పగించేయడం. అంటే ఏదన్నా ఒక విషయం ఉందనుకోండి, ఒక వ్యక్తి ఆత్మలో ఫలించాలి అనుకుంటే జరిగిపోయిన విషయాలు, అమ్మో ఇలా జరిగిపోద్దేమో అనేటువంటి భయాలు, ఇవి రెండు కూడా ఆత్మీయంగా మనిషిని పతనం చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, దీనికి ఒక ముద్దు పేరేంటి అంటే ఐహిక విచారము అని అంటారు. ఈ ఐహిక విచారము ముండ్ల పొదలలో పడిన విత్తనం లాంటిది. అది వేరు కిందకు వెళుతుంది కానీ అది పైకి ఎదగలేకుండా అణిచివేయబడుతూ ఉంటుంది. అందుకే ఆత్మీయంగా ఎదగలేం. వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో నువ్వు దేవునికి అప్పగించేసిన తరువాత ఇక అది నీ చేతిలో ఉంటుందా, దేవుని చేతిలో ఉంటుందా? దేవుని చేతిలో ఉంటుంది. దేవుని చేతిలో, ప్రభు ఒకసారి చేయట్లను చూస్తాను, ఒకసారి ఉండి ఈ పేజీ పలానా పేజీ చూస్తాను, అయ్యా ఒకసారి వెనక పేజీ ఒకసారి తిప్పు, ఇదిగో ఇక్కడేముందో చూడు. నేను నమ్మి నా దేవుని చేతికి అప్పగించేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దాని విషయం మళ్ళీ ఆలోచన చేయకూడదు, ఆందోళన చెందకూడదు. చేయాల్సిందల్లా ఏంటి అంటే ఎదురు చూడడం. ఎందుకు ఆశ్రయించడం అనంటే, ఇక 4 రకాల ఆలోచనలతోటి మనసు తెగిన గాలిపటంలో వెళ్ళకూడదు. నా ప్రాబ్లంని నా దేవునికి అప్పగించేశాను. ప్రియ స్నేహితులరా, 6వది ఒక అద్భుతమైన మాట అంటాడండి. 6వది ఏమని అంటాడంటే, అయ్యా ఇప్పటిదాకా మొదటి విషయం పరవాసిగా ఉన్నాం, మంచిదే. రెండో విషయం కన్నీరు విడుస్తున్నావు, మంచిదే. 3వది విజ్ఞాపన చేస్తున్నావు, చాలా సంతోషం. 4వది ఎదురు చూస్తున్నావు, కనిపెడుతున్నావు, మంచిదే. 5వది ఆశ్రయిస్తున్నావు, నీ వ్యాజ్యాన్ని దేవుని చేతికి అప్పగించావు, ఎక్సలెంట్. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోవద్దు. ఇవన్నీ చేశాంగా నేను ఫలించేస్తాను అనుకుంటావేమో. ఫలించడానికి ఆ ఫలాన్ని దేవుడు నీకు ఇచ్చే టయానికి దాన్ని పొందే అర్హత నువ్వు నేను కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. ఈ 5 అనుభవాల్లో దేవుడు ఫలం తీసుకొచ్చి నీ చేతికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు దాన్ని పొందడానికి అర్హత కలిగిన వారిగా మనం ఉండాలి. అంటే ఇది 6వ అనుభవం సూచిస్తుంది. ఎలా? యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి అని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాము ఒకసారి. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా అండి? దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా దేవుడు అద్భుతాన్ని చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడు రేపు అద్భుతాన్ని చేస్తాడు. ఇప్పుడు రేపు ఆ అద్భుతాన్ని పొందాలి అనే ఆశ నీ గుండెల్లో ఉంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడు? ఎల్లుండా? ముందే, ఈరోజే. ఎప్పుడైతే ఈ మాట వింటున్నావో, ఎప్పుడైతే ఈ మాట నీ హృదయాన్ని తాకిందో, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యానికి అనువుగా స్పందిస్తున్నావో, దేవుడు నాతో మాట్లాడాడని నువ్వు గుర్తించావో, నువ్వు గుర్తించిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి అంటే, నీ హృదయాన్ని, నీ ఆలోచనను, నీ మనస్సును నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. ఏమండి, నేను వేదంతో ఒక మాట చెప్తున్నాను. ఇప్పటికీ మన ఆలోచనలలో దేవునికి అయిష్టమైనటువంటి ఆ మసాలాలు కలుస్తూనే ఉన్నాయని చెప్తే అది కాదనడానికి వీలు లేనటువంటి ఆ సత్యం ముందు మనం మరి కృంగిపోయి మోకరిస్తూ ఉన్నాం. మనం ఎన్నోసార్లు కొన్ని వ్యర్థమైనటువంటి ఆలోచనల చేత, ఎందుకు మసాలా అన్నానంటే ఒక దినుసు కాదది, చాలా కలుస్తున్నాయి. ఇవన్నీ కూడాను ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే
మరి దేవునికి దూరం చేసే ఆ యొక్క వ్యర్థత్వంతో నింపబడిన పరిస్థితి. అందుకే మన జీవితాల్లో అయ్యా మరి ఇస్సాకు నూరంతులు ఫలించాడుగా, మరి నేనెందుకు ఫలించలేదు అంటే ఇస్సాకు యొక్క జీవితంలో పరిశుద్ధత ఉంది, విధేయత ఉంది, ప్రార్థనా జీవితం ఉంది, దేవుని మాటకు తగినట్లు బ్రతికే బ్రతుకు ఉంది. అందుకే మన యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించే ఫలాన్ని అడుగుతున్నామండి. జాగ్రత్తగా వినండి మాటని. కొన్నిసార్లు మనం అడుగుతున్నాం, అడిగిన దాన్ని పొందే లోపే ఈ లోపు మనస్సు మలినం చేసేసుకుంటూ ఉన్నాం, ఆలోచనలు మలినమైపోతూ ఉన్నాయి. అంతేకాదు మాట కూడా కొన్నిసార్లు అపవిత్రతతో నింపబడతా ఉంది. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, దేవుడు రేపు నిన్ను దీవించాలి అనుకుంటున్నాడు, దేవుడు రేపు నీ బ్రతుకులో అద్భుతాన్ని చేయాలనుకుంటున్నాడు. అయితే నువ్వు ఈరోజే నువ్వు శుద్ధి చేసుకో. ఏ విషయంలో శుద్ధి చేసుకోవాలి అంటే అది నీ మనస్సాక్షికి, నీ మహోన్నతుడైన దేవునికి మాత్రమే తెలుసది. నీ మనస్సాక్షికి, మహోన్నతుడైన దేవునికి మాత్రమే తెలుసు. అందుకే దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు మనసు పగలగొట్టుకొని ప్రార్థించాలి. కుండ పగిలినట్లు నీ మనసును అక్కడ పగలగొట్టి, అంటే దాని అర్థం ఏంటంటే పగలగొట్టడం ఇన్ ద సెన్స్, ఇంకా ఒక కుండ పగిలితే దాంట్లో ఇంకా ఎంత నీరు ఉంటుందండి? 10 లీటర్లు నీళ్లు పోసి కుండలో నింపాను, మన నేల మీద వేసి ఇంత ఎత్తు నుంచి పడేశాను, ఇంకెన్ని లీటర్లు కనీసం ఉండొచ్చు? దాంట్లో ఒక్క చుక్క కూడా ఉండదు. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత బళ్ళున ఏడ్చే టైంలో నీ హృదయంలో ఒక్క చిన్న నలుసు కూడా దాపరికం ఉండడానికి వీలు లేదు. అందుకే రేపు దేవుడు అద్భుతం చేయాలని అయితే కోరుకుంటున్నాం, కానీ ఈరోజు నన్ను నేను శుద్ధి చేసుకోవాలి అనే 6వ విషయాన్ని మర్చిపోతా ఉన్నా. అందుకే నిజంగా ఒక వ్యక్తి యొక్క బ్రతుకులో 100% ఇస్సాకులా ఫలించాలి అంటే 7వ అంశం ఏంటో తెలుసా అండి? 7వ అంశాన్ని చెప్పడానికి ముందు మొదటి విషయం పరవాసిగా ఉండాలి, 2వది కన్నీరు విడవాలి, 3వది విజ్ఞాపన చేయాలి, 4వది ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఎదురు చూడాలి, 5వది దేవునిని ఆశ్రయించాలి, 6వది పరిశుద్ధత కలిగి ఉండాలి, 7వది 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాము ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా అండి? ఎట్లయినా సరే నాకు కలిగిన దాంట్లో దేన్ని నేను పోగొట్టుకున్నా పర్వాలేదు, ఏది నాకు లేకున్నా పర్వాలేదు, నేను అడిగింది నాకు దక్కకపోయినా పర్వాలేదు, నా జీవితంలో ఒక పెద్ద లక్ష్యం ఉంది, నేను 30 ఫలిస్తాను, 60 ఫలిస్తాను, 100 ఫలిస్తాను, ఆ ఫలాన్ని పొందుతాను, నాకు తెలియదు. నేను చేయాల్సింది ఏంటి అంటే ఈ 7వ పాయింట్ని గుర్తుపెట్టుకొని నేను బ్రతికి ఉన్నంత కాలం కూడాను ఆయనకు ఇష్టునిగా, ఇష్టురాలిగా మన యొక్క జీవితాల్ని మార్చుకోవాలి, అమర్చుకోవాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. నీ మాట ఆయనకి నచ్చాలి, నీ మనసులోకి తొంగి చూసినప్పుడు ఆయన తృప్తి చెందాలి, నీ హృదయంలో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడాలి, నీ ప్రవర్తన చూసి ఇతరులకు నిన్ను మాదిరిగా చూపించగలగాలి, నీ పరివర్తన చూసి ఆయన ఆనందపడాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మన జీవితాలు ఆయనకు ఇష్టమైనవిగా ఉన్నాయా? మన జీవితాలు ఆయనకు ఇష్టమైనవిగా ఉండకుండా మన జీవితంలో వ్యక్తిగతంగా ఫలించడం అనేది సాధ్యమవుతుందా? ప్రశ్న. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, అయ్యా ఇస్సాకు ఫలించాడు. మూలవాక్యం మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేశాడు, ఆ సంవత్సరం 100 ఫలము పొందాడు,
దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు, ఆ మనిషి గొప్పవాడయ్యాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇవన్నీ సాధ్యమే. ఎప్పుడు సాధ్యమంటే, ఇందాక మనం చూసారా, పాడైన జీవితాల్ని కూడా దేవుడు ఆదరిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన ఆదరించడానికి అనువుగా మనం బ్రతుకున్నప్పుడు. అంటే ఆయన ఆదరిస్తే జీవితం ఎట్లా ఉంటుందంటే, అరణ్యం లాంటి జీవితం అయినా సరే ఖచ్చితంగా ఏదేను తోటలా మారుతుంది. ఎడారి వంటి బ్రతుకైనా సరే అది యెహోవా తోటలా మారుతుంది. దుఃఖం, వేదన నిన్ను వెంటాడి 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 కృంగతీసినా సరే ఆనంద సంతోషాలు, కృతజ్ఞత, స్తుతి నీ బ్రతుకులో ఉంటాయి. ఎప్పుడు అంటే దేవునికి అనువుగా బ్రతికినప్పుడు. దేవునికి అనువుగా బ్రతకడం అంటే నెంబర్ 1 పరవాసిగా ఉండడం, రెండవది కన్నీరు విడవడం, మూడవది విజ్ఞాపన చేయడం, నాలుగవది నిరీక్షణ కలిగి ఉండడం, ఐదవది దేవునిని ఆశ్రయించడం, ఆరవది పరిశుద్ధత కలిగి ఉండడం, ఏడవది ఆయనకు ఇష్టలుగా బ్రతకడం. ప్రియ స్నేహితులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? ఆయన నువ్వేం కోరినా ఇస్తాడు. అందుకే మీరు అడిగేటప్పుడు ఆయనకి ఇష్టమైంది చేస్తూ అడగండి, ఖచ్చితంగా ఆయన ఇస్తాడని ప్రమాణం చేస్తున్నాడు. మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుంది. ఇది ప్రమాణం, ఇది ప్రమాణం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మీరు దేవుణ్ణి అడగాలి, దేవా నాకు ఫలింపు దయచేయి, నేను ఫలించేలా సహాయం చేయి అని అడగాలనే ఆశ మీ గుండెల్లో ఉంటే, చివరిగా ఒక్క వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. నమ్మిన వారు 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నేను మనస్ఫూర్తిగా ఈ మాట చెప్తున్నాను, మీరు నా యందును నా మాటలు మీ యందును. మన ఉనికి ఆయనలో ఉండాలి, మనం చెల్లించడం ఆయన మాట వలన ఉండాలి. అందుకే ఒకవేళ ఇలా మనం బ్రతకడానికి నిశ్చయించుకుంటే, కనికరం కలిగినటువంటి దేవుడు ఇస్సాకును ఫలింప చేసినట్లుగా నిన్ను కూడా ఫలింప చేస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా గొప్ప స్థితికి తెస్తాడు. నేను మళ్ళీ చెప్పాను, గొప్ప స్థితి అంటే కేవలం ఆర్థిక పరిస్థితులతో ముడిపెట్టొద్దు, తృప్తి కలిగి జీవించడం. ఆ జీవితం ఆధ్యాత్మికంగా దేవునిని సంతృప్తి పరచడంలోనే మన సంతోషం, మన తృప్తి ఆధారపడి ఉంది. ఇప్పుడు చెప్పుకున్న 7 విషయాల్లో, దేవ నాలో ఉన్నవేవో, నాలో లేనివేవో నేను యథార్థంగా నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను సరిదిద్దు, నీకోసం నేను ఫలించడానికి నాకు సహాయం చేయి, ఈ 7 అనుభవాలు కూడా నేను నమ్మకంగా ముందుకు సాగడానికి నాకు నేర్పించు అని ఒక్కసారి మనం కన్నీటితో ప్రార్థన చేద్దామా? అందరం కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని తెరిచి ఆయన పాదాల దగ్గర మనస్ఫూర్తిగా దేవా నా జీవితకాలం అంతా కూడా నీతో కలిసి బ్రతికే భాగ్యాన్ని నాకు దయచేయి. మీకేది ఇష్టమో దాన్ని అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను అని మీరు చెప్పారు. కేవలం అడగడం మాత్రమే కాదు, అడగడానికి ముందున్న సూత్రం, మేము నీలో నిలకడగా ఉండాలి, నీ మాటలు మాలో పదిలంగా ఉండాలి, అవి మమ్మల్ని అయాతన నిలబెట్టాలి, మమ్మల్ని ఫలింప చేయాలి. నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని కోరడం మాత్రమే కాదు నా తండ్రి, మా వాస్తవ ఫెయిలియర్స్ను కూడా, మా ఓటమిని కూడా ఒప్పుకుంటున్నాం ఈ సమయంలో. 7 విషయాలు మీరు చెప్పారు. ఆ 7 విషయాల్లో మేము ఎంతవరకు మేము నమ్మకంగా ఉన్నామో, మేము ఫలించాలని ఆశపడుతున్నాం, కానీ ఫలించడానికి అర్హత ఏంటో నాయన నువ్వు ఆదరిస్తే జీవితాలు బాగుపడతాయి అనుకుంటున్నాం, కానీ నువ్వు ఆదరించడానికి అర్హత ఏంటో,
ఈరోజు మీరు మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు, నీకు వందనాలు. ఒకసారి అందరం ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, మీరు సెలవిచ్చిన ప్రతి మాటకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభు. మీ కనికరాన్ని మాకు తోడుగా ఉంచండి మా ప్రభువా, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి నా తండ్రి. అయా, మీ అమూల్యమైన కృపకు మమ్మల్ని పాత్రులుగా మలచండి నా తండ్రి. మీ ఆశీర్వాదకరమైన కృపలో మమ్మల్ని దాచి ఉంచండి నా తండ్రి. అయా, అన్నిటికంటే ముఖ్యంగా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా ప్రభువా. కేవలం ఫలించాలని కోరుతున్నాం కానీ, అయా కేవలం మా జీవితాలు చక్కదిద్దబడాలని కోరుతున్నాం కానీ, అయా ఆ కృపను పొందుకోవాలంటే మాలో ఏ అర్హత ఉండాలో దాన్ని ఇప్పటి వరకు మేము పట్టించుకోలేకపోయాం ప్రభువా. అయా, నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. అయా, నీ పాదాల దగ్గర ప్రణమిలుతూ ఉన్నాం. ఆశీర్వాదకరమైన నీ కృపను మాకు తోడుగా ఉంచండి. ఆశీర్వాదకరమైన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. అయా, నీ వాక్యము మా గుండెల్లో క్రియ చేయునుగాక. మేము నీలో నిలకడగా నిలిచి ఉందుముగాక. మేము ఫలించు వారమగుదుముగాక. దేవాతనైన లోకంలో ఉన్నప్పటికీ నా తండ్రి, పరవాసిగా బ్రతకటం మాకు నేర్పండి నాయన. అయా, కన్నీటి ప్రార్థన అనుభవాన్ని మాకు దయచేయండి నాయన. అయా, మా విజ్ఞాపన ఆగకూడదనే ఆ అనుభవంలో మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభువా. అయా, మీకు వందనాలు. అదేవిధంగా నీ సన్నిధిలో అయా ఎదురు చూసే మనస్సు, నిరీక్షించే మనస్సు మాకు కలిగించండి ప్రభువా. మీకు వందనాలు. అయా, నిన్ను ఆశ్రయించడం, మా వ్యాజ్యములను మనుషుల దగ్గర మేము గుట్టు విప్పడం కాకుండా, మహోన్నతుడ నీకు మాత్రమే చెప్పుకునే మనస్సు కలిగి ఉండేలా మమ్మల్ని అయా మీరు సిద్ధపరచండి, స్థిరపరచండి నాయన. మీకు వందనాలు. అదేవిధంగా నాయన, ఎన్ని చేసినప్పటికీ నాయన మాలో పరిశుద్ధత అనేది లేకపోతే నీకు మాకు మధ్య సాంగత్యం లేదని వాక్యం చెప్తా ఉంది మా ప్రభు. అయా, మీరే సహాయం చేయండి నాయన. నీలో పరిశుద్ధంగా బ్రతకడం మాకు నేర్పండి నాయన. అయా, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన ఆశలు, అపవిత్రమైన ఆకర్షణ అయా అతని మమ్మల్ని లొంగ తీసుకొనకుండునుగాక. అయా, దాన్ని అధిగమించదుముగాక. అయా, మీరే కృప చూపించండి నాయన. అంత మాత్రమే కాకుండా నీ సన్నిధిలో నాయన మమ్మల్ని మేము పరిశుద్ధంగా కాపాడుకోవడంతో పాటు దేవాత్రనైనా నీకు ఇష్టంగా బ్రతికే ఆ యొక్క అనుభవంలో మమ్మల్ని నడిపించమని నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా. సహాయం చేయండి. మీ కనికరాన్ని మాకు తోడుగా ఉంచండి. దేవాత్రనైన ఇస్సాకు యొక్క జీవితాన్ని మాదిరిగా మా కళ్ళ ముందు మీరు ఉంచినందుకు నీకు స్తోత్రాలు. అవును, ఇస్సాకు పరిశుద్ధంగా బ్రతికాడు. ఇస్సాకు విధేయత కలిగి బ్రతికాడు. ఇస్సాకు ప్రార్థనాపూర్వకంగా బ్రతికాడు. అయ్యా, ఇస్సాకునైనా నీకు నచ్చిన జీవితాన్ని జీవించాడు ప్రభువా. నీకు వందనాలు దేవా. అబ్రహాము నుండి యాకోబు వంశానికి నా తండ్రి అయా అతనైనా ఆ పిల్లల తరానికి ఆశీర్వాదం అందడానికి నైనా ఇస్సాకు ఒక వారధిగా నిలిచాడు ప్రభువా. మా జీవితాల్లో మేము అలా నిలవగలుగుదుముగాక. అయ్యా, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి. కన్నీటి ప్రార్థన అనుభవాన్ని మాకు దయచేయండి. అయ్యా, మాలో ఉన్న లోపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడం మాకు నేర్పించండి. మీ ఘనమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన చేతులకు నైనా మరొకసారి మమ్మల్ని అప్పగించుకుంటూ నీ కృప కలిగిన చేతుల చాటును మమ్మల్ని దాచి ఉంచమని, దీవించమని, ఆశీర్వదించమని, మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ కాపుదల చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా ఉంచమని, తిరిగి నాయన నీ సన్నిధిలో మేము కలుసుకుని పర్యాంతము మీ కృప, మీ కాపుదల, మీ కటాక్షం మాకు అండగా ఉంచండి. ప్రత్యేకంగా నా తండ్రి నాయన నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం మా ప్రభువా. అయ్యా, అతనైనా నవీనను మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిపూర్ణమైన స్వస్థత బిడ్డకు మీరు దయచేయండి. అయ్యా, అతనైనా అదేవిధంగా రవిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డను మా ప్రభు మీరు దీవించండి నాయన. మీకు వందనాలు. అదేవిధంగా నా తండ్రి నీ సన్నిధిలో మొరపెడుతున్నాం మా ప్రభువా. ప్రత్యేకంగా శాంతిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిపూర్ణమైన స్వస్థత నీ బిడ్డకు దయచేయండి నాయన. మీకు వందనాలు. అదేవిధంగా నాయన ఝాన్సీని, అయాతనైనా మా ప్రభువ, రేవతిని, అమ్ములుని మీ చేతులకు అప్పగిస్తున్నాం మా ప్రభువ. అయాతన 9 మాసాలు మోయడానికి కావాల్సిన బలాన్ని, శక్తిని, రక్తపుష్టిని బిడ్డలకు దయచేయండి. సకాలానికి సుఖమైన ప్రసూతినిచ్చి అందమైన, ఆరోగ్యకరమైన, చురుకైన, దీర్ఘాయుష్ కలిగిన బిడ్డల్ని వారికి అనుగ్రహించండి ప్రభువ. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మళ్ళీ స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి మీద మీ కనికరం కలిగిన చల్లని చూపును మీరు నిలిపిన తండ్రి, వారిని ప్రయోజకులుగా మీరు తీర్చిదిద్దండి. వారు వ్యక్తిత్వ పరంగా, భక్తి పరంగా, చదువులోను, అయాతనైన భవిష్యత్తులోను అన్ని విషయాల్లో కూడా పిల్లలు ఎదుగుదురుగాక. అయ్యా, వారిని మా ప్రభుని కౌగిట్లో దాచి ఉంచండి. అయ్యా, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అయ్యా, చెల్లి దెబోరాను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేయండి. మీ కృపలో మీరు వర్ధిల్ల చేయమని
దీవించమని, ఆశీర్వదించమని శ్రేణును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా శ్రేణు కాలు మీరు ముట్టి పరిపూర్ణమైన స్వస్థత మీరు కలిగించమని, దీవించమని నీ పాదాలు పట్టుకుంటూ మరొకసారి సంఘమనే కుటుంబం అంతటిని కూడా మీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ, దేవతనైన నీ వాక్యాన్ని గుండెలో దాచుకొని వాక్యానుసారంగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికి కలిగించమని, దీవించమని, ఆశీర్వదించమని, అయా సంఘమనే కుటుంబాన్నంతటినీ, సార్వత్రిక సంఘాన్ని మీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన, ఆశీర్వాదము, అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనందరికీ, దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానించుకున్న ప్రతి బిడ్డకిని, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఇది మొదలుకొని సదాకాలం తోడై ఉండి కాపాడి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.